రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ కావాలి. బట్ సాసెస్ లేకుండా హెల్తీగా హోమ్ స్టైల్‌లో చేయాలి అంటే ఈ పన్నీర్ ఫ్రైడ్ రైస్ డెఫినెట్‌గా ట్రై చేయండి. హాయ్ హెల్తీ ఫ్యామిలీస్, వెల్కమ్ బ్యాక్ టు హెల్తీ లైఫ్ స్టైల్ అండ్ ఫ్యాషన్ అప్ విత్ హేమ. ఈ టేస్టీ పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఎలా చేస్తారో చూద్దాము. ముందుగా అయితే మనం 250 గ్రామ్స్ బాస్మతి రైస్‌లో వాటర్ పోసుకొని దాంట్లో సాల్ట్ 1 టీ స్పూన్, హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని హై ఫ్లేమ్ మీద 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. ఇప్పుడు వెజిటబుల్స్ అన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా మనము చాప్ చేసుకుందాం. ఈ ఫ్రైడ్ రైస్‌లో వెజిటబుల్స్ క్వాంటిటీ కూడా జనరస్‌గా తీసుకుంటున్నాం. క్యారెట్, బీనీస్ అండ్ గ్రీన్ పీస్ సో టేస్టీతో పాటు వెజిటబుల్స్ నుంచి మంచి న్యూట్రిషన్ కూడా యాడ్ అవుతుంది. వెజిటబుల్స్‌తో పాటు మనం గార్లిక్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ అండ్ ఫ్లేవర్ మరింత పెంచుతుంది. ఇక్కడ స్పెషల్ సాసెస్ కానీ చిల్లీ సాసెస్ ఆర్ ఎనీ అదర్ సాసెస్ ఏమీ యూజ్ చేయడం లేదు. జస్ట్ స్పైసెస్ కోసం చిల్లీస్ మాత్రమే యూజ్ చేస్తున్నాం. 300 గ్రామ్స్ పన్నీర్‌ని స్మాల్ క్యూబ్స్ లాగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకుందాం. మనకు కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకున్నాం. సో, ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏదో చూద్దాం. ఇప్పుడు మనం కట్ చేసుకున్న పన్నీర్ అంతా కూడా ఒక బౌల్‌లో తీసుకొని దాంట్లో సాల్ట్, పెప్పర్, చిల్లీ పౌడర్ అండ్ అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని దానికి మొత్తం కోట్ అయ్యేంత వరకు మనం కలుపుకుందాం. ఇప్పుడు కోట్ చేసుకున్న పన్నీర్ అంతా కూడా హెయిర్ ఫ్రైయర్‌లో వేసుకొని మనము దీన్ని రోస్ట్ చేసుకుందాం. మనం 5 మినిట్స్ ప్రీహీట్ చేసుకున్న తర్వాత 160 డిగ్రీస్‌లో ఒక 5 మినిట్స్ వరకు మనము ఇది పన్నీరు రోస్ట్ చేద్దాము. దాని తర్వాత మళ్ళీ ఒక 3 మినిట్స్ పెట్టి మొత్తం 8 మినిట్స్ మనము ఇది రోస్ట్ చేసుకుందాం. ప్యాన్‌లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో మనం చాప్ చేసుకున్న గార్లిక్ అలాగే గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకొని మనము ఒక 2 నిమిషాల పాటు దీన్ని ఫ్రై చేసుకుందాం. 2 నిమిషాల తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసి మనము దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న అన్ని వెజిటబుల్స్ కూడా ఇందులో యాడ్ చేసుకుందాము. బీన్స్ అలాగే క్యారెట్ కూడా. సో, ఇవన్నీ కూడా పెద్ద మంట మీద ఒక 5 నిమిషాల పాటు మనము కలుపుకుంటూ మనము దీన్ని ఫ్రై చేసుకోవాలి. సో, మనకి బీన్స్ అండ్ క్యారెట్ ఎక్కువగా ఉడకనవసరం లేదు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 3 నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుందాం. అలాగే ఇప్పుడు పన్నీర్ కూడా యాడ్ చేద్దాం. పన్నీర్‌కి ఆల్మోస్ట్ మనకు ఫ్రై అయిపోయాయి కాబట్టి ఒక 1 మినిట్ పాటు మనం కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం కుక్ చేసుకున్న బాస్మతి రైస్ కూడా దీంట్లో యాడ్ చేసేసి మనం బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఒక 1 టీ స్పూన్ వరకు పెప్పర్ కూడా యాడ్ చేసి మొత్తం దానికి బాగా కోట్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. చూసారా రెస్టారెంట్ స్టైల్ లుక్‌తో బట్ కంప్లీట్ హోమ్ స్టైల్ హెల్తీగా ఎలా చేసుకోవచ్చో? ఈ ఫ్రైడ్ రైస్ ఇంకొంచెం హెల్తీగా తినడం కోసం నేను 2 బాయిల్డ్ ఎగ్స్ ఫ్రైడ్ అండ్ అలాగే 150 గ్రామ్స్ కర్డ్‌తో ఆనియన్ రైతా అయితే చేసుకొని నా మీల్ అయితే ఇలా కంప్లీట్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఈ హోమ్ స్టైల్ ఫ్రైడ్ రైస్ ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అలాగే వీడియో లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి.